వెల్కమ్ టు ది లియో. వైసీపీలో రోజుకొక పెను ప్రకంపన వస్తూనే ఉంది. తాజాగా ఇప్పటి వరకు వైసీపీకి కొమ్ము కాసిన నేతగా ఉన్నటువంటి ముద్రగడ్డ పద్మనాభం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి బిగ్ షాక్ ఇవ్వనున్నారంటే ఎస్ అవుననే సమాధానం వస్తుంది. అయితే తెలుగుదేశం పార్టీలో చేరతారా, జనసేన పార్టీలో చేరతారా అనేది ప్రస్తుతం సందిగ్ధంలో ఉన్నప్పటికీ కూడా ఆయన మాత్రం ఈసారి ఖచ్చితంగా ఏదో ఒక పార్టీలో చేరి క్రియాశీలక రాజకీయాల్లోకి తిరిగి రావాలి అనుకుంటున్నట్టుగైతే తెలిసింది. మనకు తెలుసు మాజీ మంత్రి అలాగే కాపు ఉద్యమ నేతగా పేరొందినటువంటి ముద్రగడ్డ పద్మనాభం గత కొద్ది కాలంగా రాజకీయాలకు అయితే దూరంగా ఉంటూనే వచ్చారు. అయితే అనేక సందర్భాల్లో కాపు రిజర్వేషన్కి సంబంధించి అనేక విషయాల్లో ఆయన అయితే ప్రశ్నించడం జరిగింది. గతంలో కూడా 2019లో జగన్మోహన్ రెడ్డి గెలుపులో ముద్రగడ్డ పద్మనాభం పాత్ర కూడా ఉందని చెప్పి నాడైతే ఊహాగానాలు వచ్చాయి. జనసేనకు చెందిన ఏదైతే ఓట్ బ్యాంకు కాపు ఓట్ బ్యాంక్ ఉందో దాన్ని చీల్చడం కోసం అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ముద్రగడ్డ పద్మనాభం వాడుకున్నాడు అనే వార్తలు కూడా ఉన్నాయి. ఆ నేపథ్యంలో సరే తర్వాత గెలిచిన తర్వాత ముద్రగడ్డ అయితే ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో ఆయన అయితే రాజకీయాలకు కొద్ది దూరం అయ్యారు. ప్రస్తుతం రాజకీయ పరిణామాలు చూసిన నేపథ్యంలో ఖచ్చితంగా తాను ఒక పార్టీలో చేరాలని భావిస్తున్నట్టుగా తెలిసింది. అయితే టీడీపీ నేత జ్యోతుల నెహ్రూ అయితే ముద్రగడ్డ పద్మనాభం ఇంటికి వెళ్ళి ఆయనతో కలిసి మాట్లాడటం జరిగింది. తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించినట్టుగాను టీడీపీ జనసేన పొత్తుకి మద్దతు ఇవ్వాల్సిందిగా తాను కోరినట్టుగా అయితే చెప్పడం జరిగింది. మీడియా అడిగిన ప్రశ్నకు కూడా ఖచ్చితంగా మేమిద్దరం ఎప్పుడు కలిసినప్పటికీ కూడా రాజకీయాల గురించే మాట్లాడుకుంటాం, మా మధ్య పెద్దగా వేరే విషయాలు ఏమీ రావు అని చెప్పి ఆయన అయితే చెప్పడం జరిగింది. మరి ఆయన కూడా సానుకూలంగా ఏదైతే చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరాలని జ్యోతుల నెహ్రూ కోరటం జరిగిందో ప్రస్తుత రాష్ట్ర పరిస్థితుల దృష్ట్యా రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ముద్రగడ్డ పద్మనాభం కూడా కదిలి ముందుకు రావాలని చెప్పి జ్యోతుల నెహ్రూ కోరినట్టుగా అయితే తెలుస్తుంది. దాంతో చంద్రబాబు గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరడానికి ఆయన కూడా కొంచెం సుముఖంగానే ఉన్నట్టుగా తెలిసింది. అయితే ఇదే సమయంలో తాడేపల్లిగూడెం జనసేన ఇన్ఛార్జ్ అయినటువంటి బొలిశెట్టి శ్రీనివాస్ కూడా ముద్రగడ్డ పద్మనాభాన్ని కలిసి జనసేన పార్టీలోకి రావాలని చెప్పి ఆహ్వానించడం జరిగింది. ఇదే సమయంలో అటు జనసేన పార్టీ వైపు కూడా ఆయన సానుకూలంగానే స్పందించారని తెలుస్తుంది. అంటే మొత్తానికి ఏదో ఒక నిర్ణయం తీసుకుని అయితే తెలుగుదేశం పార్టీ లేదా జనసేన పార్టీలో చేరడానికైతే ముద్రగడ్డ పద్మనాభం సిద్ధమైనట్టు తెలుస్తుంది. నిన్న మొన్నటి వరకు ముద్రగడ్డ పద్మనాభాన్ని అడ్డం పెట్టుకుని కాపు ఓట్లు చేల్చవచ్చని జగన్ రెడ్డి ప్లాన్ ఏదైతే ఉందో అది పూర్తిగా బెడిసికొట్టింది. ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ టీడీపీకి మద్దతు ప్రకటించిన వెంటనే కూడా జగన్మోహన్ రెడ్డి ముద్రగడ్డని వాడుకోవాలని చెప్పి విశ్వ ప్రయత్నం చేశారు. వాస్తవానికి మొన్నటి వరకు కూడా ముద్రగడ్డ రేపో మాపో వైసీపీ పార్టీలో చేరతారు అనే ఊహాగానాలు కూడా తెర ముందుకు వచ్చాయి. దాన్ని సాక్షిలోనే లీకులుగా ఇవ్వడం కూడా జరిగింది. అయితే సీన్ కట్ చేస్తే ఇప్పుడు వైసీపీ పార్టీ మునిగిపోయే నావా, పైగా తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి 5% రిజర్వేషన్ను కూడా తొలగించి కాపులకు తీరని ద్రోహం చేసిన పార్టీ వైసీపీ పార్టీ. ప్రతి ఏడాది కాపులకు ఏడాదికి 2,000 కోట్లు వారి సంక్షేమానికి నేను ఖర్చు పెడతానని చెప్పి అంటే 5 ఏళ్లలో 10,000 కోట్లు ఖర్చు పెట్టాలి. కానీ 5 ఏళ్లలో 2,000 కోట్లు కూడా కాపు సంక్షేమానికి ఖర్చు పెట్టాల. అంటే ఈ విధంగా కూడా ద్రోహం చేశాడు. అటు తెలుగుదేశం పార్టీ ఇచ్చిన 5% రిజర్వేషన్ ఎత్తేశాడు, అలాగే కాపుల సంక్షేమానికి ప్రతిపక్షంలో తాను ఇచ్చిన హామీని కూడా మరిచాడు. ఈ నేపథ్యంలో కాపు నేతలు కానివ్వండి, కాపు యువత కానివ్వండి, కాపు సామాజిక వర్గం మొత్తం కూడా జగన్ రెడ్డి మీద గుర్రుగా ఉంది. ఈ విషయం తెలిసి ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీ పార్టీలోకి వెళ్ళటం మంచిది కాదు. కాపు సామాజిక వర్గానికి ఎటువంటి మేలు చేయని జగన్మోహన్ రెడ్డితో నడిస్తే ఆ తర్వాత భవిష్యత్తే ప్రమాదంలో పడే అవకాశం ఉందని చెప్పి ముద్రగడ్డ ఇప్పుడు టీడీపీ జనసేనల వైపు అయితే చూస్తున్నట్టుగా తెలిసింది. అయితే జ్యోతుల నెహ్రూతో ముద్రగడ్డ పద్మనాభానికి ఒక ఆత్మీయ బంధం ఉంది. సో జ్యోతుల నెహ్రూ మాట ఖచ్చితంగా ముద్రగడ్డ పద్మనాభం వింటాడు అనే వార్తలు అయితే వస్తుంది. దాదాపుగా ఆయన టీడీపీలో చేరడానికి సుముఖత వ్యక్తం చేశారని జ్యోతుల నెహ్రూ సన్నిహితులైతే చెప్పడం జరిగింది. బట్ ఇదే సమయంలో సొంత సామాజిక వర్గానికి చెందినటువంటి పవన్ కళ్యాణ్ మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ వెంట కొద్దో గొప్ప మద్దతిస్తూ వచ్చినటువంటి నేత ముద్రగడ్డ పద్మనాభం. అయితే 2019లో కొంత వ్యతిరేకించినప్పటికీ కూడా తర్వాత పరిణామాల దృష్ట్యా కొద్దో గొప్ప మద్దతిస్తూ వచ్చిన నేతే. కాబట్టి రేపో మాపో 2 రోజుల్లో పవన్ కళ్యాణ్తో కూడా ముద్రగడ్డ పద్మనాభం భేటీ కాబోతున్నారు. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ కూడా భేటీకి ఒప్పుకున్నారు. ఇదే సమయంలో ముద్రగడ్డ కూడా ఆ భేటీకి సిద్ధమయ్యారని చెప్పి జనసేన నేత బొలిశెట్టి శ్రీనివాస్ చెప్పడం, అలాగే కొంతమంది జనసేన నేతలు మేము గౌరవంగా జనసేన పార్టీలోకి ఆహ్వానించాం, టీడీపీ జనసేన పొత్తులో
ఉన్న నేపథ్యంలో ఏ పార్టీలోకి వచ్చినా ఇబ్బంది అయితే లేదు. అయితే మేము కూడా జనసేనలోకి రావాలని ఆహ్వానించాం. పవన్ కళ్యాణ్ గారి కోరిక మేరకు ఆయన్ని పార్టీలోకి తీసుకోవాలని చెప్పి మేము చెప్పడం జరిగింది. సో పవన్ కళ్యాణ్ గారి కోరికను ఆయన కూడా మన్నించే అవకాశం ఉంది. ఇక ఒకవేళ టికెట్ విషయానికి వస్తే ముద్రగడ్డ పద్మనాభం ఎక్కడ కావాలంటే అక్కడ టికెట్ ఇవ్వడానికి జనసేన సిద్ధంగా ఉంది. అవసరమైతే అంటే పొత్తులో భాగంగా రేపు వచ్చే స్థానాల్లో ముద్రగడ్డ పద్మనాభం ఎక్కడి నుంచి పోటీ చేయాలంటే అక్కడ నుంచి తెలుగుదేశం పార్టీ ఇచ్చే పొత్తులో భాగంగా జనసేన తరపున టికెట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని కూడా చెప్పడం జరిగింది. అటు పవన్ కళ్యాణ్తో కూడా భేటీ ఉన్న నేపథ్యంలో ఒకవేళ జనసేనలో కూడా చేరే అవకాశం ఉందని చెప్పి ఊహాగానాలు జరుగుతున్నాయి. అంటే మొత్తానికి తెలుగుదేశం పార్టీయా జనసేన అనేది ప్రస్తుతానికి స్పష్టత లేకపోయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డికి మాత్రం ఇది పెద్ద ఎదురు దెబ్బగా చెప్పుకోవచ్చు. ముద్రగడ్డ, హరిరామ జోగయ్య లాంటి వారిని అడ్డం పెట్టుకుని కాపు ఓట్లను చేల్చాలని మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి కుయుక్తులు పన్నుతూనే ఉన్నాడు. బట్ ఆ కుయుక్తులు ఏవి కూడా ఇప్పుడు ఫలించిన దాఖలాలు లేవు. 2019లో జగన్మోహన్ రెడ్డికి కొద్దో గొప్ప కొమ్ము కాసినటువంటి ముద్రగడ్డ పద్మనాభం ఈసారి మాత్రం అలాంటి తప్పు చేయకూడదని నిర్ణయించుకున్నట్టుగానే తెలిసింది. ఖచ్చితంగా ముద్రగడ్డ పద్మనాభం ప్రభావం అనేది కొద్దో గొప్ప ఉంటుంది పూర్తిగా. అయితే ఒకానొక దశలో జగన్మోహన్ రెడ్డికి ఒత్తాసు పలకడంతో ఆయన కొంత ఇమేజ్ కోల్పోయినప్పటికీ కూడా కొద్దో గొప్ప ముద్రగడ్డ పద్మనాభం అనేది ప్రభావం అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాపు సామాజిక ఓట్లను చేల్చడం కోసం ఒక పావుగా జగన్మోహన్ రెడ్డి నాడు ముద్రగడ్డ పద్మనాభాన్ని వాడుకుని అయితే వదిలేయడం జరిగింది. బట్ మధ్యలో కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉన్నాడు, తానే ప్రకటించాడు కూడా. ఇక ఇదే సమయంలో ముద్రగడ్డ పద్మనాభం తనయుడు గిరిబాబు కూడా జనసేన పార్టీలో చేరతారని చెప్పి ఊహాగానాలు వచ్చాయి. అయితే టికెట్ ముద్రగడ్డ పద్మనాభం తీసుకుంటారా లేదా వారి తనయుడు గిరిబాబు తీసుకుంటాడనేది పక్కన పెడితే వారిరువురు కూడా ఏదో ఒక పార్టీలో చేరడానికైతే సంసిద్ధత వ్యక్తం చేసినట్టుగా తెలిసింది. మెజారిటీ అవకాశాలు తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. అయితే ఇదే సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో కూడా భేటీకి సిద్ధమైన నేపథ్యంలో ఒకవేళ పవన్ కళ్యాణ్ సిద్ధాంతాల పట్ల ఆకర్షితులైతే జనసేనలో కూడా చేరొచ్చు. సో మొత్తానికి ఏది ఏమైనా ఈ రెండు ప్రస్తుతానికి పొత్తి మీద ఉన్నాయి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోకి వచ్చినా ముద్రగడ్డ జనసేన పార్టీలోకి వెళ్ళినా పోయేదేమీ లేదు. ఎందుకంటే ఈ రెండు ఆల్రెడీ పొత్తు మీద ఉన్నాయి. కానీ నష్టం ఎవరికి జరుగుతుందా అంటే జగన్మోహన్ రెడ్డికి జరుగుతుంది. సో జగన్మోహన్ రెడ్డికి ఒక విధంగా ఇది కోలుకోలేని దెబ్బగా చెప్పుకోవచ్చు. సో ఏది ఏమైనా రాష్ట్ర రాజకీయాలు రోజుకొక మలుపు తీసుకుంటున్నాయి. తాజాగా జగన్మోహన్ రెడ్డి ఏదైతే జనసేనకి చెందిన కాపు సామాజిక ఓటును చేల్చాలని ప్రయత్నం చేశాడు అవన్నీ కూడా దాదాపుగా బెడిసి కొట్టాయి. అటు హరిరామ జోగయ్య కానివ్వండి, ఇటు ముద్రగడ్డ పద్మనాభం కానివ్వండి, ఏమాత్రం జగన్మోహన్ రెడ్డికి సహకరించే పరిస్థితి లేకపోవడంతో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ముందు నొయ్యి వెనక గోయి మాదిరిగా ఉంది. మరి చూడాలి జనసేనలో చేరతారా లేదా తెలుగుదేశం పార్టీలో చేరతారా, మరి దీన్ని జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ఎదుర్కొంటాడు, కాపు సామాజిక వర్గానికి చేసిన ద్రోహాన్ని ఏ విధంగా కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తాడనే తెలియాలంటే మాత్రం కొద్ది రోజులు వేచి చూడాలి.